ఛాందోగ్యోపనిషత్తులో మనకి ఉన్నటువంటి 8 అధ్యాయాలలో మొదటి అధ్యాయం మనకు బోధిస్తున్నటువంటి అభయానంద వారు కంప్లీట్ చేశారు. రెండవ అధ్యాయంలో 1, 2, 3 ఖండాలను కూడా చెప్పి ఉన్నారు. వారికి అనేక ప్రణామములు. వారు బోధించిన విషయాలలో కొంచెం సారాంశాన్ని మళ్ళీ మనం సమీక్ష చేసుకుంటున్నాము. దీంట్లో మొదటి అధ్యాయంలో ఉండేటటువంటి 7 ఖండాలను మనం చూసాము. 8వ ఖండం కూడా బాగా చూసాము. 9వ ఖండము 8వ ఖండము జంటగా ఉంటాయి. 10, 11 కూడా ఒక జంటగా ఉంటాయి. అంచేత 8ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని 9వ ఖండంలోనికి ప్రవేశిస్తాం. సరేనా? 8వ ఖండం పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన. ఇది కొంచెం విలక్షణంగా ఉద్గీత ఉపాసన కాదు, పరమేశ్వర ఉపాసన. ఫైనల్గా పరమేశ్వరుడు అంటే ఉద్గీతమే, ఉద్గీతం అంటే పరమేశ్వరుడే. కానీ డైరెక్ట్గా ఇక్కడ సమ ఉపాసన ఉద్గీత ఉపాసన కాదు, పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన. ముందు 2 ఖండాలలో విశేష గుణ సంపన్న పరమేశ్వరుని చూశాము. అది దైవ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను చెప్పుకున్నాం. ఇప్పుడు పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసనను చూస్తున్నాం. అంటే ఉపాసనలో ఏం చేస్తున్నాం? ఒకటే గుణాన్ని కీర్తిస్తున్నాం. ఏమిటా గుణము? పరమేశ్వరునిది వరీయత్వం. పరోవరీయత్వం అంటే శ్రేష్టతమం, శ్రేష్టత్వం. ఓకే. వర అనే పదానికి అర్థము శ్రేష్ట అని అర్థము. వరలక్ష్మి అంటే శ్రేష్టమైనటువంటి స్వరూపము, లక్ష్మీ రూపము అని అర్థము. ఏవో వరాలు ఇచ్చేస్తుంది, అవన్నీ మనం బ్యాగులో బ్యాక్ ప్యాక్ పెట్టుకుని పుచ్చేసుకుందామని కాదు, శ్రేష్టత్వాన్ని సూచిస్తుంది. వరీయత్వం, అందులో పరోవరీయత్వం. ఎవరి పరోవరీయత్వం, పరివరీయము? ఇది ఉపాసన కదా. ఉపాసనలో ఉపాస్యము ఉపాసకుడు వేరుగా ఉంటారు కదా. కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడ ఎవరై ఉంటారు? సోపాధిక ఈశ్వరుడే అయి ఉంటారు. అవ్యక్తం కాబట్టి సోపాధిక ఈశ్వరుడు ఓంకారాన్ని ఆలంబనంగా తీసుకుని పూర్తి పేరు పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర దృష్ట్యా ఉద్గీత ఉపాసన అని అర్థం. పూర్తి పేరు అది, పరోవరీయత్వ గుణ విశిష్ట పరమేశ్వర దృష్ట్యా ఉద్గీత ఉపాసన. పరమేశ్వరుడనగా నిర్గుణ నిరాకార బ్రహ్మము కాదు, సగుణ సాకారమైనటువంటి సగుణ నిరాకారమా అయినటువంటి ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఒక ముగ్గురు పండితులు కలుసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఈ సామవేదంలో బాగా ఆరితేరినవారు. వాళ్ళ పేర్లు శిలకుడు, దాల్భ్యుడు, ప్రవాహనుడు. వాళ్ళ మొదటి పేర్లు కూడా ఉన్నాయి, శిలకశ్చైకితాయిన. అలాగా మనకు అక్కర్లే, సింపుల్ పేర్లు తీసుకుందాం. శిలకుడు, దాల్భ్యుడు, ప్రవాహనుడు. మొదటి ఇద్దరు బ్రాహ్మలు, ప్రవాహనుడు అనే ఆయన క్షత్రియులు. వీళ్ళు ఉద్గీత విద్యలో బాగా సామగానంలోనూ ఉద్గీతంలోనూ ఆరితేరినవారు. ఉద్గీతను చర్చించుదామని కూర్చున్నారు. అంటే ఉద్గీతము లేక సామము ఓంకారానికి ఏది ఆ పరమ ఆధారము అని డిబేట్. ఈ డిబేట్ చేయడానికి ఈ ముగ్గురు పండితులు కూర్చున్నారు. శిలకుడు దాల్భ్యుడు గారిని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రవాహనుడు అంటాడు, మనం ముగ్గురం కూర్చున్నాము, మీరిద్దరూ బ్రహ్మ వర్చస్సుతో ఉన్నారు, కాబట్టి మీరు డిస్కస్ చేయండి, నేనేమో సైలెంట్గా వింటూ ఉంటాను అంటూ ప్రవాహనుడు అన్న ఆయన మాట్లాడాడు. ఇది లాస్ట్ టైం మనం రోల్ ప్లే కూడా చేశాం. అతడు ప్రేక్షకుడిగా ఉంటాడు. ఆయన వర్ణరీత్యా క్షత్రియుడు. అది పక్కన పెట్టండి. ఉద్గీతం తాలూకా అంతిమ ఆశ్రయం ఏమిటో తెలుసుకోవాలి. ఇది వీళ్ళ తాలూకా ఇది. ఓకే. ఇలా ఉన్నప్పుడు 1 నుండి 5 వరకు ఉండే మంత్రాలు, శిలకుని ప్రశ్నలు, దాల్భ్యుని సమాధానాలు. ఏమిటి శిలకుడి గారి ప్రశ్నలు ఏమిటి? అదే ఒక్కొక్కటి మనం చూస్తాం. 8వ ఖండంలో ఒకసారి మీ దగ్గర పుస్తకం ఉంటే చూడవచ్చు. త్రయో త్రయోహ ఉద్గీధే కుశలా బభూవు. ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ఉద్గీతలో చాలా కుశలురు. కేతే త్రయ, ఆ ముగ్గురు ఎవరు? శిలక శలావత్య,
చైకితాయనం దాల్భ్య ప్రవాహణం జైవలిరితి తే వారలు హ ఊచు ఉద్గీధే వై కుశలాస్మహ. వాళ్ళు మాట్లాడుకున్నారు ఉద్గీతలో, మనము కుశలరము కదా, హంతోద్గీతే కథాం వదామ ఇది. మీకు అంగీకారం అవుతే ఈ ఉద్గీతను మనము డిస్కస్ చేద్దాము. తథేతి అలాగే అనుకున్నారు ముగ్గురు. హ అని సము విసు సహ ప్రవాహణో జైవల్లిరువాచ. అప్పుడు జైవలి కుమారుడైన ప్రవాహణుడు భగవతాం భగవంతాం, మీరిద్దరూ భగవంతులు అగ్రే ముందు వదతాం మాట్లాడండి. బ్రాహ్మణయోర్ వదతో అర్వాచాం శ్రోష్యామితి. మీరు బ్రాహ్మణులైన మీరిద్దరూ, బ్రహ్మ సంబంధమైన జ్ఞానం ఉన్న మీరిద్దరూ కూడా దీనిని చక్కగా మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉంటే అర్వాచాంగ్ వెనకాల నేను శ్రోష్యామితి వింటూ ఉంటాను. సహా శిలకశాలావత్య చైకితాయనం దాల్భ్యం ఓవాచ. దాల్భ్యుని చూచి శిలకుడేమో అడుగుతున్నారు, అంతా మీకు అంగీకారమైతే త్వాం మిమ్ములను పృచ్ఛానీతి ప్రశ్నించదను, పృచ్ఛేతి ప్రశ్నించండి, హోవాచ పలికెను. అయ్యా దాల్భ్యుడి గారు మిమ్మల్ని ఈ ఉద్గీత గురించి ఒక ప్రశ్న వేద్దామని అనుకుంటున్నాను. మీకు అంగీకారం అయితే ప్రశ్నిస్తాను. అలాగే సార్, ప్రశ్నించండి. అంటే ప్రశ్న, కా సామ్నో గతిరితి. సామకు ఏది గతి, ఏది ఆశ్రయము? గతి అంటే నన్ను నేర్చుకున్నాం. గతి అంటే స్థానము, గమ్యస్థానము, ఆ మార్గము, లేకపోతే ఆ విధమైనటువంటి ప్రక్రియ, దాన్ని కూడా మూడింటిని కూడా, గమనము కూడా గతి అంటారు. ఇక్కడ గతి అంటే సామమునకు ఏది ఫైనల్ ఆశ్రయము. స్వర ఇతి హోవాచ, స్వరమే ఆశ్రయము అన్నాడు ఆయన. స్వరస్య కాగతి, మళ్ళీ ఈయన అడిగారు. ఎవరు? శిలకుడు. ఎవరిని? దాల్భ్యుని. ఏమన్నాడు ఆయన? స్వరస్య కాగతిరితి ప్రాణ ఇతి హోవాచ, ప్రాణమని చెప్పాడు. ప్రాణస్య కాగతి, ప్రాణానికి ఏమిటి ఆశ్రయము? అన్నమిత్యోవాచ, అన్నం అని చెప్పాడు. అన్నస్య కాగతి అంటే అన్నానికి ఏది గతి అంటే ఆపహ అన్నారు. తెలుస్తూనే ఉంది మీకు క్లియర్గాను. సామానికి ఏది గతి అంటే స్వరము. స్వరం ఎలా ఉచ్చరిస్తారు? ప్రాణశక్తి వలన. ఆ ప్రాణానికి ఏది గతి? అన్నము. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఆపహ. నీరుంటేనే అన్నం తయారవుతుంది. అంతవరకు బాగానే ఉంది. అపాం కాగతిరితి, ఈ నీటికి ఏది ఆశ్రయము? దేని మీద నీరు నిలబడి ఉంది? అసౌ లోక ఇది, అదిగో ఆ మేఘమండలం, లేకపోతే ఆ ద్యులోకం, ఆ స్వర్గలోకం, అలా మీదకు చూపించి అసౌ లోక ఇది, అదిగో ఆ పైలోకాలే ఈ నీటికి ఆధారము. హోవాచ అముష్య లోకస్య కాగతిరితి, ఆ పైనున్న లోకాలకు ఏది ఆశ్రయము అంటే అప్పుడు చెప్పాడు ఆయన దాల్భ్యుడు, నా స్వర్గం లోకం అతినయేదేతి. ఈ స్వర్గలోకాన్ని దాటి మాట్లాడకూడదు. స్వర్గలోకమే ఫైనలు. సామకు స్వర్గలోకమే ఫైనలు. ఎందుకంటే ఈ నీటికి మీద నుంచి వాన కురిస్తే, స్వర్గంలో దేవతలు వర్షిస్తే మనకి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి అదే ఫైనల్ అని హోవాచ చెప్పాడు. స్వర్గం వయం లోకం సామభి సంస్థాపయామ, స్వర్గం స్వర్గ సంస్థాపయామ, స్వర్గసహం స్థావగం హి సామేతి. స్వర్గంలో ఈ సామమునే వాళ్ళు గానం చేస్తున్నారు. కాబట్టి మనము స్వర్గమే ఫైనల్ చేసేద్దాము అన్నాడు దాల్భ్యుడు. అంటే ఈయన ఏమిటన్నారు వెంటనే? శిలకస్య చైకితాయన తంహ శిలకశాలావత్య, శలావత్యుని కుమారుడైన శిలకుడు చైకితాయనం దాల్భ్యం, చికితాయనుని కుమారుడైన దాల్భ్యం ఓవాచ పలికాడు. తే నీ యొక్క సామ చెప్పినటువంటి అధిష్టానం, సామం యొక్క అధిష్టానము ప్రతిష్ఠితం వై కిల, అదేమైనా ఫైనల్ అనుకుంటున్నావా? అలా కాదు, అది ఫైనల్ కాదు. అంటే స్వర్గలోకము సామమునకు ఫైనల్ ఆశ్రయము కాదు. ఎవరైనా ఆ విధముగా స్వర్గలోకమే ఫైనల్ అని చెప్పినట్లయితే వారి తల పగిలిపోతుంది.
తర్హి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతీతి, మూర్ధాతే విపతేదితి. ఇక్కడ తల పగలడం అంటే అహంకారం తగ్గడం అని చెప్పి చెప్పుకున్నాం. సో అక్కడ వరకు వస్తే అప్పుడు ఇంతవరకు ప్రేక్షకుడుగా ఉన్నటువంటి ఆ ప్రవాహనుడు ఆయన ఏమంటున్నారు, ఈయన అన్నాడు అనమాట. ఇంకా ప్రవాహనుడు రాలే, ఈయనే మాట్లాడుతున్నారు దాల్భ్యుడు. హంతా అహమేతద్ భగవతో వేదానీతి. అయితే అటువంటి పరిస్థితిలో నాకు తెలియదు సార్, మీకు తెలిస్తే తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. మీకు అంగీకారం అవుతే నాకు ఈ స్వర్గము దేని మీద ఆధారపడి ఉంది అనే దానిని గురించి నాకు కొంచెం బోధించండి. విద్ధీతి, తెలుసుకునుము. హోవాచ, చెప్పాడు. అముష్యలోకస్య, ఆ పైలోకములకు, ఆ స్వర్గలోకమునకు కాగతిరితి, ఏది ఆధారము అని ప్రశ్న వేశాడు. అయం లోక ఇతి హోవాచ. ఆ స్వర్గలోకంలో దేవతలు హాయిగా ఉండాలంటే ఇక్కడ యజ్ఞాలు యాగాలు కర్మలు చేయాలి. ఇదే కర్మభూమి. ఇక్కడ చేసినటువంటి హవిసులు సమర్పిస్తే వీటిని భుజించి వాళ్ళు హాయిగా తింటూ మనకు వరాలు ఇస్తారు, వాన రూపంలో కూడా వర్షిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆధారం భూలోకమే అంటూ చెప్పారు. హోవాచ లోక అయం లోకస్య కాగతి, ఈ లోకానికి ఏమిటి గతి అని అడిగితే, నా ప్రతిష్టాం లోకం అతినయేదేతి, దీనిని మా దాటి చెప్పకూడదు. భూలోకమే ఫైనల్, దీని మీద గురించి దాటి దీనికన్నా ఏదైనా ఉన్నదని ఎవరైనా చెప్తే, ప్రతిష్టాయాం వయం లోకం సమభి సంస్థాపయామ, ప్రతిష్టా సంస్థావకం సి సామేతి. ఇక్కడే సామంను ప్రతిష్ఠిస్తాము, ఇక్కడ భూలోకంలోనే సామగానం జరుగుతోంది, కాబట్టి భూలోకమే ఫైనల్ అని చెప్పాడు. ఎవరు? శిలకుడు చెప్పారు. ఓకే, దాల్భినితో. ఇంతవరకు సైలెంట్గా ఉన్నటువంటి ప్రవాహనుడు, జైవలి కుమారుడైన ప్రవాహనుడు, తం హ ప్రవాహణం జైవలి ఓవాచ. ఓ ఓవాచ అంతవద్వై కిల, ఇదే ఫైనల్ అంటే, తే శలావత్య, ఓ శలావత్య, తే సామ ఈజ్ నాట్ ఫైనల్. ఎస్వే తరిహి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతీతి, మూర్ధాతే విపతిదేతి. ఒకవేళ నువ్వే కానిది ఫైనల్, భూలోకమే సామకు ఫైనల్ అని చెప్పినట్లయితే నీ తల పగిలిపోతుంది, అంటే నీ అహంకారం నాశనం అయిపోతుంది, దీనికన్నా పైన ఇంకొకటి గలదు అనే అర్థం వచ్చేటట్టుగా చెప్పాడు. హంతా అహమేతద్ భగవతో వేదానీతి. నమస్కారం అండి, మీరు చెప్పింది బాగుంది, మీ దగ్గర నుంచి మీకు అంగీకారం అయితే తెలుసుకుందామని అనుకుంటున్నాను. దీనికన్నా ఇంకా ఉందన్నారు కదా, అదేదో కొంచెం తెలియజెప్పండి. వేదానీతి విద్ధీతి, యు బెటర్ లర్న్. హోవాచ, చెప్పెను. ఎవరు? జైవలి కుమారుడైన ప్రవాహనుడు. ఎవరితోని? శిలకునితోని. శిలకుడేమన్నారు? ఫైనల్ భూలోకం అన్నారు. ప్రవాహనుడు అంటున్నారు భూలోకం ఫైనల్ కాదు, అలాగని చెప్తే తప్పైపోతుంది, అలా చెప్పొద్దు అంటున్నారు. అయితే దీనికన్నా ఫైనల్ ఏమిటో నాకు చెప్పరా, మీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను మహానుభావ అంటూ ప్రార్థించారు. చాలా వినయంగా అడిగారు. పాపం వాళ్ళేం డిబేట్లో కొట్టుకోవట్లేదు, చాలా టెక్నికల్ డిబేట్, సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ లాగే చేసుకుంటున్నారు. ఇక్కడతో ఈ అధ్యాయం ముగిసింది. ఇక నవమ ఖండం, ఈ ఖండం ముగిసింది. నవమఖండంకి వచ్చాం. నవమఖండంలో ఏమిటి? అస్య లోకస్య కా గతిరిత్యాకాశ ఇతి హోవాచ. సర్వాణి హవాయిమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంత ఆకాశం ప్రత్యస్థం యంతి యంతి ఆకాశో హి వై ఏభ్యో జాయాన్ ఆకాశ పరాయణం. వెరీ సింపుల్, ఈజీగా అర్థమైపోతుంది మీకు, ఏం కష్టమని లేదు. ఈ భూలోకానికి కూడా ఆధారము ఆకాశము అన్నారు. ఏమిటండి ఈ ఆకాశము అంటున్నారు? అక్కడి నుంచి నేర్చుకోవాలి మనం. అస్య లోకస్య కాగతి ఆకాశ ఇతి హోవాచ. అంటే భూలోకానికి ఏమిటి గతి? ముందు ఖండంలో భూలోకం వరకు, భూలోకమే ఫైనల్ గతి అనే అంశం దగ్గర కథ ఆగింది. అక్కడ నుంచి ఇక్కడ కొనసాగుతుంది. ఆకాశం సర్వాధారము. ఎలాగా? కొన్ని ముఖ్యాంశాలు గమనించాలి. ఇక్కడ ఆకాశము అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఆకాశము అంటే పరమేశ్వరుడు. శాస్త్రం తరచూ ఆకాశాన్ని పరమేశ్వరుడనే అర్థం వచ్చేలాగే వాడుతుంది.
పరమేశ్వరుడు అంటే ఈ ఉపాసనలో ఎవరు? సోపాధిక ఈశ్వరుడు. అంటే సోపాధిక బ్రహ్మము, మాయా ఉపహిత చైతన్యం. నిర్గుణ పరబ్రహ్మము కాదు. నిర్గుణ పరబ్రహ్మము ఉపాస్యము కాదు. దానిని ఉపాసించను లేము. అది నేనే అని తెలుసుకోవడం తప్ప అక్కడ ఉపాసన ఉండదు. ఈ పరమేశ్వరుడు అనే ఆయన ఆకాశము అని భగవత్పాదులు చెప్తున్నారు. ఎలా చెప్పారు? ఇదే ఒక ఆకాశతల్లింగాత్ అనేటటువంటి ఒక బ్రహ్మసూత్రం ఉన్నది. ఆకాశ అధికరణము అని ఒకటి ఉంది. 1:1:22లో ఆకాశమే బ్రహ్మ, ఆకాశమే పరమేశ్వరుడు అంటూ శంకరాచార్యుల వారు ఆ, నిరూపించారు. అంచేత ఇక్కడ ఆకాశమనే ఈయన ఆన్సర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రవాహనుడు చెప్పారు. ఆకాశము అన్నిటికీ సర్వాధారము, ఈ భూలోకానికి కూడా అదే సర్వాధారము. కాబట్టి సామకు ఫైనల్ ఆన్సరు ఆకాశమే అన్నారు. ఆకాశము అనగా సోపాధిక ఈశ్వరుడు లేక పరమేశ్వరుడు. ఆకాశవత్ సర్వగత అసంగ ఏక ఇది పరమేశ్వర. కాశ్, కాష్ అనే ధాతువు ప్రకాశించు. కాశీ అంటే ఎక్కడ ప్రకాశం ఉన్నదో అది కాశీనగరం. అంటే కాశీకి వెళ్ళి అందరూ చదువుకుంటూ ఉండేవారు కదా. అంచేత విద్యలన్నీ అక్కడే ఉండేవి. అదే ప్రకాశ స్థానము. అంచేత దానికి కాశీ అని పేరు ఇచ్చింది. కాశ్ అంటే ప్రకాశము. ప్రకాశిత ఇది ఆకాశ, ప్రకాశించేది అని అర్థము. సర్వగత చైతన్యము. బ్రహ్మసూత్రాలలో 1:1:22లో ఆకాశాన్ని ఆకాశాధికరణంగా నిరూపించారు. ఆకాశాధికరణంలో మన ఆచార్యుల వారు ఆకాశం ఈజ్ ఈక్వల్ టు పరమేశ్వర లేక సోపాధిక బ్రహ్మాన్ని నిరూపించారు. ఆకాశస్థలింగాత్, ఆకాశాన్ని ఎందుకు పరమేశ్వరునితో పోల్చారు? శంకరాచార్యులు పరమేశ్వరుని వర్ణించే గుణాలన్నీ ఆకాశానికి ఇక్కడ ఉపయోగించారు కదా అంటున్నారు. ఏమిటా గుణాలు ఉపయోగించారు ఇక్కడ ఈ మంత్రంలోని? అస్య లోకస్య కా గతి ఆకాశ ఇది హోవచ సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదైవ సముత్పద్యంత ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశో హి వై ఏభ్యో జ్యాయాన్ ఆకాశ పరాయణం. అంటే ఆకాశము నుంచే సకల భూతములు ఉత్పన్నమవుతున్నాయి. ఆకాశం నుండే సకల భూతములు తిరిగి కలిసిపోతున్నాయి. ఆకాశమేనిటికన్నా పెద్దది. ఆకాశము నిర్గుణము, ఆకాశము అపరిచ్ఛిన్నము, ఆకాశంకు అంటులేదు. కాబట్టి అదే పరం. ఈ గుణాలన్నీ అలా ఉన్నాయి చెప్తుంటే, ఈ లక్షణాలన్నీ కూడా యతో వా ఇమాని భూతాని జాయంతే యాని జాతాని జీవాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి. తైత్రేయంలో చదువుకున్నటువంటి డిస్క్రిప్షన్ లాగే ఉన్నాయి. యతో వా దేని నుంచి నిశ్చయంగా ఇమాని భూతాన్ని జాయంతే ఈ భూతములన్నీ పుడుతున్నాయో, ఏనా దేని వలన జాతాని జీవాని జీవంతి పుట్టిన జీవులన్నీ కంటిన్యూ అవుతున్నాయో జీవిస్తున్నాయో, యత్ దేనిని ప్రయంతి సంవిశంతి లాస్ట్లో దేనిలో కలిసిపోతున్నాయో అదే ఈశ్వరుడు లేక పరమేశ్వరుడు అంటూ తైత్తిరీయం చెప్పింది. ఇక్కడ మంత్రంలో కూడా అదే డిస్క్రిప్షన్ ఉంది. శాస్త్రం ద్వారా పరమేశ్వరుడే జగత్ కారణం అని తెలుసుకున్నాము. పరమేశ్వరుడు అంటే కారణ ఈశ్వరుడని సోపాధిక బ్రహ్మమని కూడా అర్థం చేసుకున్నాము. ఉపనిషత్తు ఇక్కడ ఆకాశము జగత్ కారణం అంటోంది. అంటే ఏమిటి? ఉపనిషత్తు పరమేశ్వరుడు ఇది ఈక్వల్ టు జగత్ కారణము, పరమేశ్వర ఇన్ ద సోపాధిక ఈశ్వర రూప ఇస్ ద జగత్ కారణము, ఆకాశం ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణము నీ మంత్రం చెప్తోంది. ఈ రెండూ కలుపుకుంటే ఏమైంది? పరమేశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు ఆకాశం, పరమేశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు జగత్కారణ, జగత్కారణ ఈజ్ ఈక్వల్ టు ఆకాశ, దేర్ ఫోర్ పరమేశ్వర ఈజ్ ఈక్వల్ టు ఆకాశ. జగత్కారణ దృష్ట్యా ఇక్కడ ఆకాశము అంటే పరమేశ్వరుడు. మన ఉపాసన ఏమిటి? పరోవరీయ గుణ విశిష్ట పరమేశ్వర పరమేశ్వర దృష్ట్యా ఉద్గీత ఉపాసన. అంటే పరోవరీయం రెండవ మంత్రంలోకి వచ్చేసరికల్లా పరోవరీయం శ్రేష్టమైనది, అనంతమైనది. ఇక్కడ పరమేశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ కాదు, మాయా ఉపహిత పరబ్రహ్మము, మాయా విశిష్ట బ్రహ్మ. దీనితో సంవాదం అయిపోయింది. అయిపోతే ఆకాశము లేక పరమేశ్వరుడు ఉద్గీతకు సర్వాధారము.
ఉద్గీతమనగా ఓంకారము. సామవేదములో ఒక భక్తి, ఒక 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 భాగము. భక్తి అంటే భాగము. ఈ సంవాదం ఉద్గీతతో మొదలైంది. సంవాదం ఉద్గీత తాలూకా చివరి ఆశ్రయము అంటూ చెప్పారు. అంటే ఎలా వచ్చారు? సామవేదంలో ఉన్నటువంటి ఉద్గీతకు ఏది ఆశ్రయము? స్వరము. స్వరమునకు ఏది ఆశ్రయము? ప్రాణము. ప్రాణమునకు ఏది ఆశ్రయము? అన్నము. అన్నమునకు ఏది ఆశ్రయము? నీరు. నీటికి ఏది ఆశ్రయము? ఆలోకము. మేఘాలు పైలోకము. పైలోకమునకు ఏది ఆశ్రయము? భూలోకము. భూలోకం ఫైనల్ అన్నారు. ఫైనల్ ఫైనల్ కాదు. భూలోకానికి ఏది ఆశ్రయము? పరమేశ్వరుడు లేక స్వపాధిక ఈశ్వరుడు. అందువల్ల ఉద్గీత ఉద్గీతన అనే దాన్ని ఆలంబనం మీద పరమేశ్వరుని ఆవాహన చేసి ఉపాసన చేయాలి. ఉద్గీత లేక ఓంకారాన్ని తీసుకొని అది ఆలంబనంగా పెట్టుకొని, అది ఆలంబనం అంటే దాని ఆధారం, దాని మీద పరమేశ్వరుని ఇక్కడ ఆవాహన చేసి ఓం అంటున్నప్పుడల్లా ఇది పరమేశ్వరుడు, స్వపాధిక ఈశ్వరుని స్వరూపము, సర్వ జగత్కారణ ఈశ్వరుని యొక్క స్వరూపము. ఈ ఈశ్వరునిలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వరలక్ష్మి, పార్వతి, సరస్వతి అన్నీ అందులోనే ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు లేకపోతే ఈ పార్వతి, సరస్వతి, లక్ష్మి ఇవన్నీ కూడా కార్యరూపములైన దేవతలు. ఈ దేవతా అధ్యాసాలన్నీ కూడా అక్కడే అధ్యస్తమై ఉన్నాయి కారణంలో. ఆ కారణమే జగదీశ్వరుడు లేక మాయా విశిష్ట పరబ్రహ్మము. 3, 4 ఆ 2, 3, 4 అంశాలు మంత్రాలు. ఫలశ్రుతి. ఫలశ్రుతి ముందు సూత్రం ఏమిటి? యథా యథా ఉపాస్తే తదా తథా ఏవ భవతి. అంటే ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ విధంగానే అవుతారు. ఇక్కడ ఏం ఉపాసన చేశాము? పరోవర్య పరమేశ్వరుణ్ణి, ఆ జగత్కారణ ఈశ్వరుణ్ణి ఉపాసన చేశాము. మనము కూడా పరోవర్యులం అవుతాము. అంటే శ్రేష్టమైన వాళ్ళలో శ్రేష్టమైన అవుతాం. వర్యం అంటే శ్రేష్టము, పరోవర్యం అంటే శ్రేష్టమైన వాళ్ళలో శ్రేష్టమైన వాళ్ళం అవుతాము. ఈ లోకంలోనే కాదు, మరణాంతరం ఊర్ధ్వలోకాలలో కూడా. అంటే అన్ని లోకాలలో కూడా వరీయత్వము అనేటటువంటి ఒక ఫలాన్ని 2, 3, 4 మంత్రాలలో చెప్పి ఉన్నారు. ఆ 2, 3, 4 మంత్రాలు ఒకసారి చదివేసుకుందాం. సయేష పరోవరీయాన్ ఉద్గీత సయేషో అనంత. ఇది ఇన్ఫైనట్. పరోవరీయో హా అస్య భవతి. పర్యావరీయో పరోవరీయసో హలోకాన్ జయతి. శ్రేష్టమైన లోకాలను పొందుతాడు. ఏ ఏ ఏతదేవం విద్వాన్, ఎవరైతే ఈ విధముగా ఉపాసన చేస్తారో పరోవరీయాం సముద్గీతం ఉపాస్తే, ఈ విధముగా పరోవరి ఉపాసన చేసిన వాళ్ళు శ్రేష్టమైన లోకములను, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అనేటటువంటి పేరును పొందుతారు. ఈ ఉపాసన ఏమిటి? సింపుల్గా ఓ, ఇది ఉచ్చరిస్తున్నప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మని కాకుండా ఈ ఓంకారమే సగుణ ఈశ్వరుడు, జగత్కారణ ఈశ్వరుడు, సర్వ జగత్కారణ సృష్టి కారణ స్థితి లయ అన్నిటికీ, అన్ని కార్య బ్రహ్మలకు, త్రిమూర్తులకు, త్రిమూర్తుల దేవులకు, ఇతర దేవతలకు అందరికీ అధిష్టానమైనటువంటి ఆ పరమేశ్వరునే నేను ఇక్కడ తీసుకుని వచ్చి ఈ ఆలంబనం మీద, ఓంకారం అనే దాని మీద ప్రతిష్ఠించి ఉపాసిస్తున్నాను. అది పరోవరీయము, శ్రేష్టములకే శ్రేష్టము. అలా ఉపాసిస్తే శ్రేష్టములలో శ్రేష్టత పొంది శ్రేష్టతమమైనటువంటి లోకాలను పొందుతారు. ఇక్కడతో ఈ ఉపాసన ముగిసింది. ఇంకొక మంత్రం కూడా ఉంది కదా, 3, 4. తం హైతమధిధన్వా శౌనక ఉదర శాండిల్యాయోక్త్వాచ ఏవత్తయేనం ప్రజయాముద్గీదం వేదిష్యంతే పరోవరియో హైభ్యాస్తావద్ అస్మిన్ లోకే జీవనం భవిష్యతి. సునకుని పుత్రుడుగు అతిధనుడు ఉదరశాండులిని కొరకు ఈ ఉపాసనను, ఈ విధంగా పరోవర్య ఉపాసనను బోధించి ఇలా చెప్పాడు. నీ సంతానమునందు ఎవరైతే ఉద్గీతాన్ని, పరోవర్య పరమేశ్వరుడిని ఉపాసిస్తారో అంతవరకు ఈ లోకమునందు జీవితాన్ని, సకల జీవితంలో
మిగతా వాటన్నిటికంటే దినదినాభివృద్ధిగా ఉంటారు. తథా అముష్మిన్ లోకే, ఇక్కడే కాదు పై లోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా, ఇది సయ సయ ఏతదేవం విద్వాన్ ఉపాస్తే పరోవరీయ ఏవ హి అస్మాన్ లోకే జీవనం భవతి తథా అముష్మిన్ లోకే లోకయితి లోకే లోకయితి అంటూ క్లోజ్ చేశారు దాన్ని. అర్థమైందా అండి? రవిప్రకాష్ ఓపెన్ చేయండి. 8, 9 సంగ్రహించండి. చెప్పండి. 8వ ఖండంలో మొదలు పెడుతూ ఏమి చేస్తున్నాం అంటే పరోవరీయ గుణ విశిష్ట పరమేశ్వర ఉపాసన. అంటే కొంచెం మార్పు ఉంది ప్రీవియస్ ఇంతకుముందు వాటితో కంపేర్ చేస్తే. అదే ఉద్గీతని రకరకములుగా ముందు చెప్పి ఉన్నారు కదా. ఇక్కడ మెయిన్గా శలకుడు, దాల్ప్యుడు, ప్రవాహనుడు అలా పక్కన పెట్టండి, స్టెప్స్ చెప్పేయండి. స్టెప్స్. ఇప్పుడు శులుకుని ప్రశ్నలకు దాల్పుడు సమాధానం ఇస్తున్నాడు. శులుకుడు అడుగుతున్నాడు అనమాట, సామానికి ఆశ్రయం ఏదని. స్వరము. అయితే స్వరానికి ఆశ్రయం ఏమిటి? ప్రాణము. ప్రాణానికి ఆశ్రయము అన్నము. తింటేనే ప్రాణశక్తి వస్తుంది. అన్నమునకు ఆశ్రయం ఏది అంటే జలము, వర్షాలు. వర్షాలు కురిస్తేనే కదా అన్నాలు పండుతాయి. వర్షమునకు ఆశ్రయం ఏది అంటే మేఘాలు, అంటే స్వర్గలోకము. ఈ స్వర్గలోకానికి ఆశ్రయము అంటుండగా అప్పుడు దాల్ప్యుడు అదే చివరిది, శాశ్వతమైనది అని భావించినట్టు చెప్పాడు. అప్పుడు శులుకుడు అన్నాడు, అది శాశ్వతము కాదు అని తను చెప్తున్నాడు. స్వర్గలోకానికి ఆశ్రయము భూలోకము అని. అప్పుడు ఇతను మళ్ళీ అడిగాడు దాల్ప్యుడు, అయితే భూలోకానికి ఆశ్రయం ఏది అంటే శులుకుడేమో అదే శాశ్వతము అని అభిప్రాయం చెప్పాడు. అప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఉన్న ప్రవాహనుడు 9వ ఖండంలో ప్రవేశిస్తాం. చెప్పానా? చెప్పనా గురుగారు? 9వ ఖండం మీరు చెప్పండి. అంటే భూలోకానికి గతి ఏమిటి? ఆకాశం అని ప్రవాహనుడు తెలియచేశారు. ఆకాశం అంటే పరమాత్మ. పరమాత్మ పరమేశ్వరుడు, సోపాధిక ఈశ్వరుడు. ఆకాశం నుండి సకల భూతాలు వస్తున్నాయి, అందులోనే కలిసి జీవులు వస్తున్నారు, అందులోనే కలిసిపోతున్నారు. అంటే ఉపనిషత్తు జగత్కారుడు ఆకాశం, పరమేశ్వరుడు ఆకాశం, మళ్ళీ అందులోకే సర్కిల్. ఇది ఏంటంటే పరోవరీయ గుణ విశిష్ట పరమేశ్వరుని ఉపాసన. ఉద్గీతను ఆధారం చేసుకొని పరమేశ్వరుని ఆవాహన చేయడం. అక్కడ ఈ ఫలశ్రుతి ఏమిటి? మనం కూడా శ్రేష్టమైన వారిలో శ్రేష్టం. పరోవరీయం అంటే శ్రేష్టమైన వారిలో శ్రేష్టమైన వారు అవుతాం, శ్రేష్టమైన లోకాలు పొందుతాం. ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు జగత్కారుని ఈశ్వరుని భావన చేయాలి. అది ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మసూత్రాలు అవి కూడా చెప్పి ఉన్నారు. ఏమన్నారు మీరు? ఏదో అన్నారు. బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలలో ఆకాశత్ లింగాత్ అని ఒక బ్రహ్మసూత్రం ఉంది. ఆకాశము అతనికి సంకేతము, తత్తు దానికి, తత్తుకి సంకేతము. తత్తు ఏమిటంటే పరమేశ్వరుడు అని భగవత్పాదులు విశ్లేషించారు. పరమేశ్వరుడు అనగా సోపాధిక ఈశ్వరుడే. నిర్గుణ నిరాకార పరబ్రహ్మములో ఏవి కలవవు, ఏవి పుట్టవు అక్కడి నుంచి. For all practical purposes, Ishvara is the final as far as the upasanas are concerned. ఇక్కడ నిర్గుణ నిరాకార తత్వం ఉపాస్యము కాదు కదా, అంచేత దాని పద్ధతే ఇక్కడ లేదు. జ్ఞానంలో వస్తుంది అదే. ఆ ఈశ్వరుడు కన్నా పై స్థాయి ఆత్మయే నేనని తెలుసుకోవడం జ్ఞానం. అది ఓకే, సగుణోపాసనలే అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఒక మంచి కథతో పోషిస్తున్నారు. ఆ కథ ఏమిటో చెప్పేస్తాను ముందు, తర్వాత మంత్రాలు చదువుతాం. ఓకే, 9, 10, 8, 9 ఒక జంట, 10, 11 ఒక్క జంట. ఓకే, ఇక్కడ సామమంత్రం తాలూకా అవయవాల మీద ఉపాసన చేస్తున్నాం. అవయవాలంటే భక్తులు, భక్తి అంటారు. భక్తి అనే పదానికి సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. భగవద్గీతలో భక్తి యోగము అంటే మనకు తెలుసు. భక్తి అంటే ఆ పరమేశ్వరుని యందు, ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మమునందు భక్తి ఉండడం ఒక మామూలుది. తర్కశాస్త్రంలోనూ మీమాంసా శాస్త్రాలలో శక్తి, భక్తి అని 2 పదాలు పడతారు. శక్తి అంటే వాచ్యార్థము, భక్తి అంటే లక్ష్యార్థం. తర్కం వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత మీరు చెప్తున్నది శక్తియా భక్తియా అని అడిగారు అనుకోండి, అంటే వాచ్యార్థమా లక్ష్యార్థమా? నిన్న చూడండి సౌందర్య లహరిలో శక్తి ఏమిటి? అక్కడ సంగీతపరంగా దాన్ని వర్ణించుకోవడం. భక్తి ఏమిటి? లక్ష్యార్థంగా వేదాంతపరంగా చెప్పుకోవడం. అది శక్తి, భక్తి. ఇక్కడికి వచ్చేసరికల్లా భక్తి అంటే అవయవము, భాగము,
పార్ట్ అని తెలుసుకోవడం. సామమంత్రం తాలూకా అవయవాలు. సామమంత్రానికి ఎన్ని అవయవాలు వస్తాయి? పంచవిధ సామ ఉపాసన ఉన్నది, సప్తవిధ సామ ఉపాసన ఉన్నది. ఆల్రెడీ మనం రెండవ ఖండంలో పంచవిధ సామం గురించి చూస్తున్నాము. ఆ తర్వాత సప్తవిధ సామ ఉపాసన కూడా వస్తుంది. ఈ పంచవిధ సామలో ఉన్న 5 ఇప్పుడు చెప్పడం లేదు, మూడిటినే ఈ పర్టికులర్ 10, 11లో తీసుకున్నారు. ఆ మూడు ఏమిటి? ప్రస్తావ భక్తి, ఉద్గీత భక్తి, ప్రతీహార భక్తి. ప్రస్తావం అనే భాగము, ఉద్గీతం అనే భాగము, ప్రతీహారం అనే భాగము. ఇవి కాకుండా ఇంకొక 2 కలిపితే 5 అవుతాయి, ఇంకో 4 కలిపితేనేమో 7 అవుతాయి. తర్వాత చూద్దాం. ఇక్కడికి 1:1:22:23లో ప్రాణము అంటే పరమేశ్వరుడు అని నిరూపించారు బ్రహ్మసూత్రాలలో. 1:1:24లో ఆకాశము అంటే పరమేశ్వరుడు అని చెప్పారు. 1:1:23లో ప్రాణ ఈజ్ ఈక్వల్ టు పరమేశ్వరుడు. అగైన్ రిమెంబర్, పరమేశ్వర ఈజ్ ఈక్వల్ టు సోపాధిక ఈశ్వరవే. ఉపాసన ఖండంలో ఉన్నాం కదా అంచేత. ఓకే, ఇప్పుడు ఏమిటి ఇంతవరకు అర్థమైంది? ఓంకారానికి 5 లేక 7 భక్తులు అవయవాలు ఉంటాయి. సామానికి, సామం అంటే ఓంకారము, అంటే ఓంకారంలో ఆవు మా అని కాదు. ఈ సామ ఉపాసనలో 7 భక్తులు లేక పంచభక్తి సామ, పంచవిధ సామ. ఇందులో 3 కావాలి. ఏమిటండి ఆ 3? ప్రస్తావము, ఉద్గీతము, ప్రతీహారం. ఓకే, ప్రస్తావము ఆలంబనము, ఉపాసన ప్రాణము. ఉద్గీతము ఆలంబనము, ఉపాసన ఆదిత్యుడు. ప్రతీహారము ఆలంబనము, అన్నము ఉపాసన. ఇప్పుడు చెప్పండి నాగరత్నం గారు, 3 ఉన్నాయి. ఏమిటేమిటి? ఆలంబనము, ఉపాసన. ఇక్కడ 3 ఆలంబనాలు, 3 ఉపాసనలు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ప్రస్తావము, ఉద్గీతము, ప్రతీహారం. ప్రస్తావము, ఉద్గీత, ప్రతీహారము 3 భక్తుల కింద చెప్పారన్నమాట ఇందులో. అంటే మనకి ఈ 10-11లో 10-11లో ఇందులో చెప్పారు. అంటే రెండో ఖండంలో అయితే నిన్న గురువు గారు మనకి అది వదిలేయండి, ఇక్కడికి వెళ్ళలేదుగా, ఇక్కడ మాట్లాడుకుందాం. ఇంకా వెళ్ళలేదు. అదే ప్రస్తావ భక్తి ప్రాణ ఉపాసన, ఉద్గీత భక్తి ఆదిత్య ఉపాసన, ప్రతీహార భక్తి అన్న ఉపాసన. అది నిన్న అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ ప్రాణ అన్నాం అనుకోండి, ప్రాణ అంటే ఎవరు? ప్రాణ అంటే ఉద్గీత, పరమేశ్వర. ప్రాణం అంటే ప్రాణాధికరణంలో ఇందాక ఆకాశం అంటే పరమేశ్వరుడు అన్నట్టు, ప్రాణం అంటే ఎవరు? సూత్రాత్మ. ప్రాణం అంటే హిరణ్యగర్భుడు అంటే అదే కదా ప్రాణం అంటే అది. ఓకే, సో 11వ ఖండంలో అసలు ఉపాసన మొదలవుతుంది. 10వ ఖండమేమో దానికి నాంది పలుకుతున్నటువంటి ఒక కథ, ఆఖ్యాయిక. చాలా బాగుంది సార్, అందంగా ఉంటుంది. కథ వినండి జాగ్రత్తగా. ఈ కథ కొన్ని విలువలను అందజేస్తుంది. కథ ఎప్పుడైనా చెప్పారు అంటే ఊరికే దెర్ ఇస్ అ మోరల్ ఇన్ ఎవ్రీ స్టోరీ ఇన్ ద ఇండియన్ లిటరేచర్, ఇండియన్ మిథాలజీ, ఇండియన్ ఆర్షధర్మంలో కథలకి చక్కటి విలువ ఉన్నది. ఆ విలువలు కూడా చూసుకోవాలి. కథలో ముఖ్యమైనటువంటి వ్యక్తి పేరేమిటి? ఉషస్థి. ఉషస్థి అనేటటువంటి ఒక పేరున్న ఋషి. ఆయన తండ్రి గారి పేరు చక్రాయణుడు. చక్రాయణుని కుమారుడైన ఉషస్థి ఆయన భార్యతో పాటు నివసిస్తున్నారు. ఉషస్థి గారు, ఈ ఉషస్థ బ్రాహ్మణం అని ఒక పెద్ద బ్రాహ్మణమే బృహదారణ్యకంలో వస్తుంది. ఫస్ట్ మంత్రం ఏమిటి? మటచీహతేషు కురుష్వాటిక్య సహజాయో ఉషస్థిర్ హ చక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాస. అది మొదటి మంత్రం. ఏమిటండి? ఒకప్పుడు ఉషస్థి అనే పేరు గల ఒక ఋషి ఉండేవారు. అతనికి భార్య ఉన్నది. ఆమె చాలా పనులన్నీ చాకచక్యంగా చేసుకునేటటువంటి దిట్ట. ఆ మాట ఎలా వచ్చింది? ఆటిక్య అని ఉంది. ఆటిక్య అంటే చాకచక్యంగా పనులు చేసుకునే పిల్ల. ఆ పిల్ల ఉషస్థి గారు. ఉషస్థి గారికి ఇంకొక పేరేమిటి? చక్రాయణుడు. చక్రాయణుని కుమారుడు కాబట్టి చక్రాయణుడు. నాకు రాచకొండ, శర్మ అని 2 పేర్లు ఉన్నట్టుగా చక్రాయణ ఉషస్థి. ఈ ఉషస్థి గారు కురుదేశంలో ఉంటున్నారు. కురుదేశంలో పెద్ద వడగళ్ళ వాన వచ్చింది.
వడగళ్ళ వాన వచ్చి అంతా నాశనం అయిపోయాయి పంటలన్నీ. మటచీహతేషు, మటచి అంటే వడగళ్ళ వాన, అంటే పెద్ద వెల్లువ వచ్చేసి నాశనం అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? అన్నీ పోయే, డబ్బు లేదు, దయనీయ స్థితిలో ఉషస్థుడు ఉన్నాడు. ఈభ్యా అనే ఊరిలో భిక్షాటనానికి వెళ్ళాడు. ఇభ్య అనే ఊరు, అంటే ఇభ్య అనే ఊరు పేరు ఎందుకు వచ్చింది? అది చాలా గొప్పవాడు, ధనవంతుడి ఊరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మావటి వాడు ఉంటున్నటువంటి ఊరైనా అనుకోవచ్చు దాన్ని. ఇభ్య అనే గ్రామంలో ఆయన భిక్షాటనానికి వెళ్ళాడు. మటకీ హతేషు కురుష్వ, కురుదేశంలోనున్న రాజ్యంలో మటచీహతేషు, గాలివాన, ఈ వడగళ్ళ వాన వలన అన్ని పాడైపోయినటువంటి ఊరిలో సహజాయో ఉషస్థి చక్రాయణ ఉన్నాడు. ఇభ్యగ్రామే, ఇభ్య అనే గ్రామమునందు ప్రద్రాణక ఉవాస. ప్రద్రాణము అంటే భిక్షాటనం, నీచమైనటువంటి విధంగా బతకడం. ద్రా అనే ధాతువునకు కుత్సితమైన అని అర్థం. కుత్సితంగా బతుకుతున్నాడు. ప్రద్రాణక అంటే ఆహారం లభించకపోవడం వలన మిక్కిలి దురవస్థలో ఉండి ఎవరో ఒకరింటిని ఆశ్రయించి తింటూ భిక్షాటనం చేసుకుంటున్నాడు. అలా భిక్షాటనం చేసుకుంటే సహేభ్యం కుల్ష్మాన్ ఖాదంతం బిభక్షేతంఘోవాచ, ఆయన ఒకరోజు ఒక మావటి వానికి ఇంటికి వెళ్ళాడు భిక్ష దగ్గరికి. ఆయన కుల్ష్మాన్ ఖాదంతం, కుల్ష్మాన్ అంటే ఏమిటి? ముక్కిపోయినటువంటి లెంటిల్స్. అంటే లెంటిల్స్ అంటే మీకు చూడండి, మినుములు, పెసలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ముక్కిపోయినవి అంటారు. ముక్కిపోవడం అంటే ఏమిటనమాట? అంటే తక్కువ రకమైనటువంటి గింజలు. ఈ గింజలు బాగా పాతవైపోయి వాసన వస్తున్నాయి, బాగులేవు. అతని దగ్గరే కొన్ని చిన్న పాత్రలో ఉన్నాయి, అవి తీసుకుని ఆయన తింటున్నాడు ఆ పాత్రలో. ఈయన వెళ్ళాడు. వెళ్ళి నాకేమో ఋషి గారు అతన్ని భిక్ష అడిగితే అతను అన్నాడు, నేను తక్కువ జాతి వాడినండి, మీరు చూస్తే బ్రహ్మవర్చస్సుతో బ్రాహ్మణుల్లో ఉన్నారు, వేద విద్యలని చదువుకుని ఉన్నారు, పైగా నేను తింటున్నది నా దగ్గర ఉన్నది ఈ కొంచెమే ఉంది, ఇది నేను ఎంగిల్ చేసి తింటున్నాను. ఇంక నా ఇంట్లో ఇంత ఈ ముక్కిపోయినటువంటి ఈ ముక్కిపోయిన అటుకులు ఇచ్చాడు కదా ఆయన పాపం శ్రీకృష్ణుడికి. అలాగే ఆయన ముక్కిపోయినటువంటి ఈ పెసలో, మెనువులో ఈ గింజలు ఉన్నాయి, ఆకలికి అని చెప్తే, ఆకలికి ఎటువంటి నియమాలు లేవు అని చేత నేను తింటాను అని ఉషస్థి ఋషి గారు అన్నారు. అంటే ఆయన తింటున్న దాంట్లో కొంత భాగం ఈయనకి ఇచ్చాడు. కుల్మాషాతో పాటు తను తాగుతున్న నీళ్లు కూడా, అయ్యా తిన్నారు, కాస్త నీళ్లు కూడా తాగండి, తాగితే మంచిది కదా, అయినా తిన్న తర్వాత నీళ్లు తాగాలి అని ఆయన ఇస్తే, నేను నీళ్లు తాగను అన్నాడు. అదేమిటండి, కుల్మాషా ఇస్తే తిన్నారు? కుల్మాషా అంటే ముక్కిపోయినటువంటి మినువులు అనుకోండి, సింపుల్గాను. వాటిని చూసి ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, మీరు కుల్మాషా విషయంలో ఏ అడ్డు చెప్పలేదు, ఎంగిలి గింగిలి అనలేదు, నీళ్ల విషయంలోకి వచ్చేసరికల్లా ఎంగిలి నీళ్ళు అంటున్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు నీళ్లు ఎక్కడైనా సరే దొరుకుతాయి, ఆహారం దొరక్క గత్యంతరం లేని పరిస్థితిలో నీ దగ్గర ఉండే ఉచ్ఛిష్టమైన ఆహారాన్ని, ఉచ్ఛిష్టం అంటే తినగా మిగిలినది అని చెప్తారు, తామసిక ఆహారం ఎలా ఉంటుందని. యాతయామం గతరసం పూతి పౌరుషితం ఉచ్ఛిష్టం అపిచామేథ్యం ఆహారం తామసం స్మృతం, భగవద్గీతలోని. యాతయామం అంటే 6 గంటల కన్నా ఎక్కువ, 4 గంటల కన్నా ఎక్కువ టైం అయిపోయింది వండి. గత రసం ఏ టేస్టు లేదు, పూతి పాచిపోయింది, పౌరుషితం పులిసిపోయింది, ఉచ్ఛిష్టం ఎంగిలైపోయినటువంటిది, అమేధ్యం కుళ్ళుకంపు కొడుతున్నటువంటిది. అటువంటి ఆహారాన్ని తామసికులు తింటారట. కానీ ఇక్కడ అవసరం వస్తే పొట్ట పోసుకోవడానికి ఏదైనా తినవలసి వస్తుంది. అసాధారణ పరిస్థితులలో ఈ బ్రాహ్మణులు తామసిక ఆహారం స్వీకరించకూడదు అనేటటువంటి నియమాన్ని సడలించవచ్చు, కానీ సాధారణ పరిస్థితుల్లో చేయకూడదు. ఓకే, ఉదాహరణకు జ్వరం వస్తే స్నానం చేయకండి అంటారు బామ్మగారు. అలాగని ప్రతిరోజు స్నానం ఎగ్గొడతామంటారా? అనరు కదా. జ్వరం ఉంది వాడికి, 104 జ్వరం రా ఉంది, వాళ్ళ స్నానం వద్దురా బాబు అని బామ్మగారు అన్నారు.
కానీ బాగానే ఉంది. కానీ ప్రతిరోజు మా అమ్మ వద్దంది కదా అని చెప్పి ప్రతిరోజు నేను స్నానం మానేస్తానంటే అవుతుంది, కుదురుతుందా? అసాధారణ పరిస్థితుల్లో నియమాన్ని సడలించవచ్చు, కానీ సాధారణ పరిస్థితుల్లో నియమాన్ని పాటించాలి. ఆయన ఏం చేశారు, ఉషస్తి గారు, ఆయన గింజలు కొంచెం తిన్నాడు. ఎందుకైనా పాపం చిన్నపిల్ల, ఇంటి దగ్గర ఉన్నది భార్య, ఆమె చాలా కష్టపడి కూడా పనిచేస్తుంది, కొంత పట్టుకుని వెళ్ళి ఆమె కూడా తీసుకెళ్తామని ఆ గింజలు పొట్లం కట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు. ఈ లోపల ఆవిడ ఏం చేస్తుంది, పక్కింటి వాళ్ళని ఎవరినో అడిగి ఆవిడ ఆహారం తినేసింది. ఆల్రెడీ ఈయన ఎప్పటికీ రాకపోతే ఏమైనా తెస్తాడో తేడో, ఎప్పటికీ ఆకలిస్తుంది ఆవిడ తినేసి, ఉషస్తి భార్య ఎత్తి కొల్మాషాన్ని తీసుకుని పారేయకుండా ఆ పొట్లాన్ని జాగ్రత్తగా దాచి పొద్దున్నే ఉషస్తి గారు లేవగానే భార్యను అడిగాడు, ఏదైనా ఆహారం ఉంటే బాగుండు, కడుపు కాలుతోంది, ఇంత తిన్నాక ఊళ్ళోకి వెళితే నాలుగు వేదం తాలూకా ముక్కలు ఏమైనా ఎవరికైనా చెప్తే 4 శ్లోకాలు చదివితే వాళ్ళు ఏదైనా ఓ సంభావన ఇస్తే పట్టుకుని వస్తాను, మళ్ళీ బతుకు వెళ్ళబుచ్చుదాము అని భార్యతో అన్నాడు. ఆ భార్య పాపం చాలా మంచిది, కుల్మాషా తప్ప ఏమీ లేదండి ఇంట్లోనూ. అందులోని పౌరుషితం అయిపోయింది, అంటే పులిసిపోయింది, ఒకరోజు ఉంచిస్తే పాడైపోతుంది. అందులో అది ఉచ్ఛిష్టము, ఎంగిలిది. ఉచ్ఛిష్టం పౌరుషితం రెండు తినకూడదని అది చెప్తోంది. అది ఎలా మీరు తింటారండి? భగవద్గీత మీరు రోజు నాకు బోధిస్తారు కదా అన్నది. సరే పర్వాలేదులే, మనకి పౌరుషితమైన పురుషితమైన ఎంగిలిదైనా ఆకలి తీరాలి కదా అంటూ ఆ గింజలు ఏం మిగిలితే అవి నోట్లో వేసుకుని కాస్త ఇంట్లో నీళ్లు తాగి మళ్ళీ ఈయన భిక్షాటనానికి ఊర్లో 4 పైసలు సంపాదించడానికి వెళ్ళాడు. ఇది కథ. ఓకే. అసాధారణ పరిస్థితులలో నియమాన్ని ఉల్లంఘించినా పర్వాలేదు అని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన తిన్నగాను? యజ్ఞం జరుగుతున్నటువంటి రాజుగారు ఊరికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళని అడిగే బదులు నాకు 4 యజ్ఞం మొక్కలు వచ్చును, అక్కడికి వెళ్ళి రాజుగారి దగ్గర కానీ ప్రార్థిస్తే ఆయన కొంచెం ఎక్కువ సంభావన ఇస్తారు, కాబట్టి రాజుగారి దగ్గరికి వెళదామన్నారు. అక్కడ ఈ సామము యొక్క ఉపాసన జరుగుతుంది. ప్రస్తావ భక్తి, ఉద్గీత భక్తి, ప్రతీహార భక్తి, ఈ 3 ఋత్విక్కులు ఉన్నారు. ఈ 3 ఋత్విక్కులు అంటే వేదమంత్రాలను గానం చేసే వాళ్ళను ఋత్విక్కులు అంటారు. ఈ ఋత్విక్కులు ప్రస్తావ భక్తి మీద పాడే శ్రోత, ఒక ఇంత పాట కదా, సామం కదా. ప్రస్తావ భక్తి, భక్తి అంటే ఇక్కడ ఇది కాదు, భక్తి అంటే పార్ట్. ప్రస్తావం అనేటటువంటి అవయవం మీద పాడే ప్రస్తోత. ప్రస్తావ భక్తిని పాడేవాడిని ఏమిటంటారు? ప్రస్తోత. ప్రస్తోత ఆయన పేరు కాదు, ప్రస్తోత అంటే ప్రస్తావ భక్తి పాడేవారు ప్రస్తోత. హెడ్ మాస్టర్గా వ్యవహరించేవారు హెడ్ మాస్టర్ అన్నట్టుగా హెడ్ మాస్టర్ ఆయన పేరు కాదు. అలాగే ప్రస్తోత ప్రస్తావ భక్తి. ఉద్గీత భక్తి మీద పాడేవారు ఉద్గాత. ప్రతీహార భక్తి మీద పాడేవాడు ప్రతీహర్త. అంటే 3 ఋత్విక్కులు ఉన్నారు, ఒక ప్రస్తోత, ఒక ఉద్గాత, ఒక ప్రతిహర్త. 9 నుంచి 11 మంత్రాలలో ఈయన ఊరుకోడు కదా, ఈయన బాగా వేదం గట్రా చదువుకున్నాడు, ఉషస్తుడు. ఈయన అక్కడ యాజ్ఞవల్కులతోనే బాగా వాదాలు చేశారు. ఆయన మన బృహదారణ్యకంలో ఆయన మీరు 3 ప్రస్తాతను, ఉద్గీతను, ప్రతిహర్తను ఉద్దేశించి ఒక్కొక్కడిని 9, 10, 11 మంత్రాల్లో ప్రశ్న వేశారు. ఏమిటి ప్రశ్న వేశారు? నువ్వు ప్రస్తావ భక్తి పాడుతున్నావు కదా, ఆ ప్రస్తావ భక్తికి ఆధారమైన దేవత ఎవరు? ఆ దేవత ఎవరు? అది తెలుసుకుందే, అర్థం చేసుకుందే నువ్వు సింపుల్గా నోటితో కర్మ చేస్తే ప్రయోజనం లేదు. ఆ దేవతను తెలుసుకొని ఉపాసిస్తూ ప్రస్తావం చేస్తే ప్రస్తోతగా నువ్వు రాణిస్తావు. ఆ దేవత ఎవరు? ఇలా తెలియకుండా నువ్వు చేస్తే నీ తలబద్దలవుతుంది. యాజ్ యూజువల్ తలబద్దలవుతుందంటే అహంకార వినాశం అవుతుంది. తెలిసిన వాడెవడో చెప్తే నీకు అహంకారం పోతుంది. అలాగే ప్రస్తుతం ఏం చేశాడు, వాళ్ళ వైపు చూశాడు. ఏమండి ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు, మాకేమి మా గురువుగారి దేవత ఎవరో చెప్పలేదు అంటే, ఉషస్తి అదే ప్రశ్నను ఉద్గాతక దేవత ఎవరని, ప్రతిహర్తనేమో మళ్ళీ ఈ ప్రతిహార భక్తికి దేవత ఎవరు అని ప్రశ్న వేశాడు. ఈ మూడిటిని కూడా మాకు తెలియదండి ఆ దేవత, ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీరు చెప్పండి అంటూ వాళ్ళు నిశ్శబ్దంగా యజ్ఞం ఆపేశారు. వీళ్ళు ప్రస్తుతి చేయలేదు, ప్రస్తావ చేయలేదు, ఉద్గీత చేయలేదు, ప్రతిహారము చేయలేదు. తూష్ణి బొబ్బువా నోరు మూసుకుని కూర్చున్నారు. ఎంతట్లో రాజుగారు వచ్చారు.
రాజుగారు వచ్చి ఏమిటండి ఇంత గడబిడ చేస్తున్నారు మీరు? మా వాళ్ళు ఏదో ఇక్కడ ఈ యజ్ఞంలో ఉద్గీత ప్రస్తా ప్ర ప్రస్తావ ఉద్గీత ప్రతిహార అనేవి పాడుకుంటుంటే మీరు వచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, పైగా వాళ్ళేమో దేవుడు తెలియకపోతే బుర్ర పగిలిపోతుందని శాపాలు అవి పెట్టి, ఏమిటి ఇదేమిటి నాకేం అర్థం కాలేదు, మీరు ఇంతకీ ఎవరు మహానుభావ? మీ తాలూకా మేము మీ వర్చస్సు చూస్తే చాలా గొప్పవారిలో ఉన్నారు. అంటే నా పేరు నువ్వు వినే ఉంటావు. నా పేరు ఉషస్థ చక్రాయణుడు, చక్రాయణుడు కొడుకైన ఉషస్థుడు. విన్నాను సార్. అసలు మిమ్మల్నే ఇక్కడ ఋత్వికగా పెట్టుకుందామని చాలా వెతికాను. ఈ కరువు కాటకాల వలన మీరు ఎక్కడున్నారో పట్టుకోలేకపోయాను. మీ అంతటా మీరే దయచేశారు. కాబట్టి మీరే ఈ యజ్ఞాన్ని నడిపించండి, ఋత్విక్గా ఉండండి అని రాజుగారు వినయంగా ప్రార్థించారు. ప్రార్థిస్తే ఈయన ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని ఇంటికి పంపించేస్తే వాళ్ళకి దక్షిణ రాదు. మళ్ళీ వాళ్ళు వచ్చిన ముఖ్యంగా 4 మాటలు మాట్లాడి దక్షిణ తీసుకుందామని వాళ్ళు వచ్చారు. అంచేత ఓ ప్రస్తుత, ఓ ఉద్గీత, ఓ ప్రతిహర్త, మీరు మీ రోల్స్ చెయ్యండి, నేను ప్రక్క నుండి మిగతా విషయాలను మీకు బోధిస్తాను అన్నాడు ఆయన. ఈ విధంగా అప్పుడు చెప్పినప్పుడు ఈయన అప్పుడు అడిగాడు, మొట్టమొదట ఆయన అడిగాడు, అయ్యా నేను ప్రస్తుతను, నన్ను చేయమన్నారు, దేవత చేయకుండా తెలియకుండా చేస్తే బుర్ర పగులుతుందన్నారు, ఆ దేవత ఏమిటో చెప్పి నన్ను ఉద్ధరించండి అంటే ప్రాణమే ప్రస్తావ భక్తికి దేవత. అలాగే ఉద్గాత అడిగితే ఆదిత్యుడే దీనికి దేవత. ప్రతిహార భక్తి ప్రతిహార చేస్తున్నవాడు అతను అడిగితే అన్నమే దీనికి యొక్క దేవత. అంటే మూడిటికి ఏమిటంటే వచ్చాయి ఇక్కడ 3 భక్తులు, ఆ మూడిటికినేమో 3 దేవతలు. ఇప్పుడు చెప్పండి, 3 దేవతలు ఎవరు, 3 భక్తులు ఏమిటి? మరోసారి చెప్పండి నాగరత్నం గారు. ప్రస్తావనకి ప్రస్తావకి అన్నం, ఇది ప్రాణము. ఉద్గీతకి ఆదిత్యుడు, ప్రతిహారంకి అన్నం. ప్రస్తావన చేసేవాడిని ప్రస్తోతని, ఉద్గీతాన్ని చేసేవాడిని ఉద్గాతాన్ని, ప్రతిహారం చేసేవాడిని ప్రతిహార్తి అంటారు. అంటే ఏమిటైంది? అప్పుడు అక్కడి నుంచి ఏం చేశారు, ఆ రాజుగారు ఊళ్ళో ఉండేవాళ్ళు, ఈ ముగ్గురు విద్వాంసులు కూడా ఎప్పుడైనా ప్రస్తావ, ఉద్గీత ఈ 3 కూడా చెయ్యాలి అని నిశ్చయించుకుంటే ఆ దేవతలను తెలుసుకొని చక్కగా వాళ్ళు ఉపాసిస్తూ వచ్చారు. ఇది కథ ముగిసింది. ఇది కథ అర్థమైందా? ప్రస్తావ భక్తి మీద పాడే ప్రస్తోతకు దేవత ఎవరో తెలియలేదు. ఆ దేవత ఎవరు? ప్రాణము. ప్రాణం అంటే ఎవరు? సోపాధిక ఈశ్వరుడు. ఉద్గీత భక్తి మీద పాడే ఉద్గాతకు దేవత తెలియలేదు. దేవత ఎవరు? ఆదిత్యుడు. అంటే ఉద్గాత చేస్తున్నప్పుడు ఆదిత్యుని ఉపాసించుకుని ఆదిత్యుని తీసుకొచ్చి ఇక్కడ ఉపాసించాలి. అలాగే ప్రస్తావ భక్తి పాడేవాళ్ళు పరమేశ్వరుడు లేక సోపాధిక ఈశ్వరుణ్ణి దీని మీద ఆలంబనం చేసి ప్రస్తావం మీద తీసుకొచ్చి ఉపాసించాలి. ప్రతిహార భక్తి పాడేవారు ప్రతిహారం మీద అన్నాన్ని తీసుకొచ్చి ఉపాసన చేయాలి. ఇది 9-10 ఖండాల సారాంశం. 10-11 ఖండాల సారాంశం. 8-9 అయిపోయాయి, 10-11. అర్థమైందా? ఇప్పుడు మంత్రాలు ఫాస్ట్గా చదివేస్తాను, ఆ తర్వాత నాకు అర్థమైపోతుంది. ప్రథమ ఒకసారి చూపించి వచ్చాము మంత్రాలు, సో దట్ యూ కెన్ సీ ద మంత్రాస్. అర్థమవుతుందా? చెప్పింది అర్థం కావడం లేదా? అర్థమైందండి. ఇంత సింపుల్ గా ఉంది కదా. ఇదేమే బ్రహ్మజ్ఞానమో లేకపోతేనేమో గౌడపాదుల వారి కారిక కాదు కదా, చాలా సింపుల్ గా ఉంది ఇందులోని. మటచి హతేషు కురుష్వాటిక్య సహజాయో ఉషస్తి చక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాస. మటచి అంటే వడగళ్ల వానతో, హతేషు నాశనం చేయబడినటువంటి, కురుష్వ కురుదేశమునందు, ఆటిక్య పనిమంతురాలైన, జాయయో సహా భార్యతో సహా, ఉషస్తి అనే ఋషిగారు, చక్రాయణ కుమారుడు, ఇభ్యగ్రామే ఇభ్య అనే గ్రామమునందు, ప్రద్రాణక అంటే ఆహారం లభించకపోవడం వలన చాలా దీనమైన స్థితిలో దురవస్థను పొంది ఇంకొకరి పంచను తలదాచుకొని భిక్షాటనం చేస్తూ ఉండేనట. స హేభ్యం
కుల్ష్మాన్ ఖాదంతం బిభిక్షేతం హోవాచ. అతడు ఏం చేశాడు, ఒకరోజు కుల్ష్మాన్ తింటున్నటువంటి బిభిక్షేతం హోవాచ, భిక్షకై ఆయన దగ్గరకు వెళ్ళి అడిగాడు. నేత్యోన్యే విద్యంతే యచ్చయే ఇమ ఇచ్చయే మా ఇమ ఉపహితాన్ ఇతి అన్నాడు. అంటే పుచ్చిపోయినటువంటి మినుములను తినుచున్న వాటిని, ఓ మావటి వాటిని యాచించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఉద్దేశించి ఇట్లు చెప్పాడు, నా దగ్గర వీటికంటే వేరే మినుములు లేవు, ఏవైతే గుప్పెడో ఎన్నో ఉన్నాయో ఈ గిన్నెలో ఈ పాత్రలో ఉన్నవే ఇవన్నీ నేను తింటున్నాను, ఇవన్నీ ఎంగిలివి అన్నాడు. ఏతేషాం మే దేహీతి హోవాచ తానస్మై ప్రదదౌ హంతానుపానమిత్యుచ్చిష్టం వై మే పీతకం స్యాదితి హోవాచ. వీటిని నా కొరకు ఇమ్ము అని అడిగాడు. ఏతేషాం మే దేహీతి, నాకు ఈ మినువులు, ముక్కిపోయిన మినువులు ఇయ్యవయ్యా అని పలికెనట. హోవాచ తస్మాన్ అస్మై ప్రదదౌ, ఆయన ఈయన కోసం ఇచ్చాడు. హంతాన్ ఉపానం ఇత్యుచ్చిష్టం, అయ్యా తినిన తర్వాత త్రాగడానికి ఉపానం కొంచెం నీళ్లు కూడా తీసుకోండి అని అన్నారు. వై మే పీతకం స్యాదితి హోవాచ, ఈ నీటిని త్రాగితే ఎంగిల్ నీళ్లు తాగినట్టు అయిపోతుంది, నాకు నీళ్లు వద్దు అన్నాడు. ఈ విధంగా పలికిన తర్వాత నా స్విదేతేప్యుచ్ఛిష్ట ఇది నవాజీవిష్యమిమాన్న ఖాదాన్నితి. అంటే మినుములు ఇచ్చినప్పుడు ఎంగిలివి కావా, మినుములు ఎంగిలి అని అడగలేదే, నీళ్ళు ఇచ్చేసరికల్లా నువ్వు ఎంగిలి అంటున్నారే మీరు. అంటే వీటిని తినకుండా ఉంటే నాకు బతుకుండేది కాదు, జీవించి ఉండేవాడిని కాదు, నీళ్ళు ఎక్కడైనా తాగగలను అంటూ ఆయన ఉషస్తి పలికాడు. పలికి ఏం చేశాడు, సహ ఖాదిత్వా అతిశేషాన్ జహార. అంటే ఖాదిత్వా అంటే మళ్ళీ అసమాపక క్రియ, ఖాదిత్వా అంటే తిన్న తరువాత, అతిశేషాన్ మిగిలిన వాటిని, సహా అతడు, జాయా భార్య కొరకు, ఆవిడ తింటుందని ఆజహార తీసుకొని వచ్చెను. సా అగ్ర ఏవ సుభిక్షా బభూవ, ఆమె ముందుగా చక్కగా భోంచేసేసింది. తాన్ ప్రతిగృహ్య నిదధౌ, ఆమె ఇంట్లో తీసుకుని జాగ్రత్తగా భద్రపరిచింది. సహా ప్రాతః సంజిహాన, పొద్దున్నే ఇతడు లేచి ఉవాచ పలికాడు, యద్బతాన్నస్య లభేమేహి, ఏదైనా తినడానికి 4 గింజలుంటే లభేమేహి ధనమాత్రం, ఈ కొంచెం ఆహారాన్ని పొందగలిగితే కొంత ధనాన్ని కూడా సంపాదించుకుని ఊళ్ళోకి వెళ్ళి పట్టుకొస్తాను అన్న. రాజాసౌ యక్షతే, అక్కడ ఒక రాజుగారి యజ్ఞం చేస్తున్నారు. సమా సర్వైర్వార్ విద్యైర్వృణీతేతి, అంటే ఋత్విక్ కర్మలను అన్నిటినీ కూడా నాకు తెలిసినటువంటి నన్ను తప్పకుండా ఆయన వరిస్తారు, అంటే నన్ను యాక్సెప్ట్ చేసి నాకు ఏదైనా ఇస్తారు అని అనుకున్నాడు. తం జాయోవాచ, భార్యను ఉద్దేశించి అన్నాడు. భార్య జాయ ఉవాచ తం, అతన్ని ఉద్దేశించి అన్నాడు. హంత పతయమయేవ కుల్మాషా ఇది, అంటే స్వీకరించండి, ఈ పుచ్చిన మినుములే ఉన్నాయి, మీరు ఇచ్చారు, అవే తినండి అని పలికాను. ఆయన ఏం చేశాడు, తాన్ ఖాదిత్వా, వాటిని తిని అమం యజ్ఞం వితతేమే ఆయా, అంటే విస్తారముగా చేయబడినట్టు యజ్ఞం కోసం వెళ్ళాడు, అంటే పెద్ద యజ్ఞం కోసం వెళ్ళాడు. తత్రో ఉద్గాతॄనాస్తేవే స్తోష్యమాణాన్ ఉపవిశో వివేశ సహ ప్రస్తోతారం ఉవాచ. ఉద్గాతల స్తోత్రములను పఠించే స్థానంలో అక్కడ ఈ రకరకాలైనటువంటి గానాలను చేస్తున్నటువంటి ఉద్గాతలకు దగ్గరగా ముగ్గురిని కలిపి ఉద్గాతృ గణము అంటారు. ఎవరెవరు ఆ ముగ్గురు, ప్రస్తోత, ఉద్గాత, తర్వాత 3, ఈ ముగ్గురు ప్రస్తోత ముందు ప్రస్తోత దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి ఏదో అన్నారు, ప్రతిహారి, ప్రతిహారి, ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహార, ఈ ముగ్గురు ఉద్గాతృ గణము అంటారు. ఆ ఉద్గాతృ గణాన్ని సమీపించి ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావం అన్వాయత్తాం చేత్ విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతి. ప్రస్తోత ఆర్య
ఓ ప్రస్తోత, ప్రస్తావమునకు చెందియున్న ఏ దేవత గలదో ఆ దేవతను కానీ తెలుసుకోకుండా ప్రస్తావాన్ని కానీ నువ్వు గానం చేస్తే నీకు అహంకార రాహిత్యం అయిపోతుంది. ఆ దేవత తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ దేవత నీకు తెలుసా అని అడిగాడు. ఆయన తెలియదు అన్నాడు పాపం. తరువాత ఆ మూర్ధాత్య విపతిష్ఠితి పక్కన పెట్టేయండి, దాంట్లో పెద్ద సారమే ఉండదు, అహంకార రాహిత్యమే. ఏవమేవోద్గాతారం ఉవాచోద్గాతార్య దేవతో ఉద్గీతమన్వాయత్త తాం చేత్ విద్వానుద్గాస్యసి మూర్ధాతే విపశ్యతి. రెండోసారి ఏం చేశాడు? ఉద్గీతని పాడుతున్న ఆయన దగ్గరకు వెళ్ళి అదే విధంగా పదవ మంత్రంలో అన్నాడు. ఆ తర్వాత ప్రతిహర్తాం ఉవాచ, ప్రతిహర్తను ఉద్దేశించి, ఓ ప్రతిహర్త, ప్రతిహార భక్తికి చెందినటువంటి దేవత ఏది? ప్రతిహార భక్తి అంటే ప్రతిహారం అనే అవయవానికి, అది నీకు తెలుసునా? తెలియకుండా నువ్వు పాడినట్లయితే నీకు అహంకార రాహిత్యం అవుతుంది అంటూ ఆయన అన్నారు. అది 10వ ఖండం అయిపోయింది. ఈ కన్ఫ్యూషన్ అంతా రాజుగారు చూశారు. 11వ ఖండంలో కంటిన్యూవేషన్. ఈ 11వ ఖండంలో ఉపాసన చెప్తున్నారు. ఈ ఉపాసనకు నాందిగా ముందు 10వ ఖండంలో ఈ కథ చెప్పారు. హతహైనం యజమానం, ఆ రాజుగారు ఉవాచ భగవంతం వా అహం వివిదిషాణి ఇత్యుచ్చ శోషస్తిరశ్మి చక్రాయణ ఇది హోవచ. భగవంతం, ఓ భగవంతుడా, అహం నేను వివిదిషాని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరెవరో అంటే ఉషస్తిరశ్మి చక్రాయణ, చక్రాయణుని పుత్రుడైన ఉషస్థుని నేను అని అన్నారు. దానికి అస్మిన్ చక్రాయణ తవాపి శ్రోత్రపథం ఆగతో యది ఇతిహ ఉవాచ అన్నారు భగవాన్. అంటే నేను ఉషస్థుడిని, చక్రాయుని పుత్రుడిని, నా నా విషయము నీ చెవిన పడి ఉండవచ్చు అని కూడా అన్నారు. నేను తమరి చెవిని పడి ఉందునా అంటూ ఉషస్థ, అది మంత్రంలో లేదు, ఆయన యాడ్ చేశారు. సహోవాచ భగవంతం వా అహమేభి సర్వైర్వ్యార్జిత్యై పర్యైషిషం భగవతో వా అహం అవిత్యాన్ అన్యానవృషి. అంటే ఏం లేదు అయ్యా, నేను మీకోసం వెతుకుతూ ఉన్నాను, అన్ని ఋత్విక్కుల కర్మల కోసం వెతుకుతున్నాను, మీరు దొరకలేదు. మీరు దొరకకపోవడం వలన ఇంకొక ఋత్విక్కు గారిని పెట్టుకుని చేసుకుంటున్నాను అని వినయంగా చెప్పాడు. భగవాన్ స్త్వేవ మే సర్వైర్వ్యాజిర్వైరితి తథేతి. కాబట్టి ఋత్విక్ కర్మలనన్నీ ఇక మీదట మీరే చేయండి అంటూ రాజుగారు పలుకుగా ఉషస్తి తథేతి అన్నాడు. అంటే సరే అని పలికాడు. అథ తర్హేత ఏవ సమతి సృష్ట స్తువతాం ఏవత్తేభ్యోధనం దదస్యావ మమ దద్యా ఇది. అంటే వీళ్ళ ముగ్గురిని కూడా కంటిన్యూ చెయ్యి, వాళ్ళకి ఎలాగో ధనం ఇస్తున్నావు, వాళ్ళకి ఎంత ధనం ఇస్తున్నావో దాంతోపాటు ఈక్వల్గా నాకు కూడా కొంచెం ధనం ఇయ్యి అని అడిగారు రాజుగారిని. అంటే అప్పుడు నాచే ప్రేమగా అనుమతించబడిన ఈ ముగ్గురు వాళ్ళే చేస్తారు, వీరి కొరకు ఎంత ధనాన్ని ఇస్తావో నాకు కూడా అంతే పైకం ఇయ్యి అని అడిగాడు ఉషస్తి గారు. అడిగితే తథేతి, అలాగే అన్నారు రాజుగారు. హా యజమాన ఉవాచ తథేతి హా, అలాగే కానియ్యండి అని యజమానం రాజుగారు సరే అని పలికారు. అథహైనం ప్రస్తోతముపసథాద ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావమన్వాయత్తాం తాం చేత్ విద్వాన్ ప్రస్తోతష్యతి మూర్ధాతే విపతిష్యతి మా భగవాన్ భగవాన్ అవోచత్ కథమాసా దేవయేతి. అంటే ఈ మంత్రంలో ఏం చెప్పారు? అయ్యా ఉషస్తి గారు, దేవతను తెలియకుండా నేను కానీ ప్రస్తోతం చేసినట్లయితే నా తాలూకా తల పగులుతుందని మీరు నన్ను శపించారు, నన్ను ఆక్షేపించారు. ఆ దేవత కథమాసా దేవయేతి. ఆ దేవత ఇన్ని దేవతలలో కథమా అంటే ప్లూరల్లో ఒకటి ఎన్నుకోవడం, కతరా అంటే రెండిట్లో ఒకటి ఎన్నుకోవడం. కథమా సా దేవేతి దేవేతి అని స్త్రీలింగ శబ్దంగా తీసుకొని ఆ దేవత ఎవరు అని దేవత అనిగా చెప్పారు. సా దేవత ఇది, ఇందరి దేవతలలో ఏది ఆ దేవత? ఈయనేమిటన్నారు? ప్రాణ ఇది హోవాచ, ప్రాణదేవతే నీ ప్రస్తోతకి దేవత, ప్రస్తుతికి దేవత. పృష్ట ప్రాణ ఇది ఆవాచ యుక్తం ప్రస్తావస్య
ప్రాణము దేవత ఇది. ఇట్లా ప్రశ్నించబడిన వాటికి ప్రాణమే దేవత అని ప్రస్తావ భక్తికి అంటే ప్రస్తావం అనే అవయవానికి ప్రాణమే దేవత యగుటగా చెప్పారు. సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణామేవ అభిసంవిశంతి ప్రాణామభ్యుజ్జిహతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్త తాం చేద్విద్వాన్ ప్రాస్తోష్యో మూర్ధాతే విప్రతిష్యతీతి యథోక్తస్య మయేతి. మళ్ళీ ఆయన అదే అడిగాడు, నా తాలూకా తల పగులుతుందని, విషయం తెలియకుండా చేస్తే ఇదవుతుందని నన్ను అన్నారు కదా. అప్పుడు ఈ ఉద్గాత కూడా అడిగితే అదే విషయాన్ని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు? ఆదిత్య ఇతి హోవాచ, ఆదిత్యుడే నీ దానికి ఉద్గానానికి ఉద్గానానికి దేవత ఆదిత్యుడు ఉద్గాతకు చెప్పారు. ఎందుకు? సర్వాణి హవాయిమాని భూతాని ఆదిత్యం ఉచ్చై సంతం గాయంతి. అందరూ ఆదిత్యుడే గొప్పగా కీర్తిస్తున్నారు. సైషా దేవతో ఉద్గీతమన్వాయత్త తాం చేత్ విద్వాన్ ఉద్గాయస్యో మూర్ధాతే వ్యపతిష్యతి యథోక్తస్య మయేతి అంటూ ఆ విధముగా నువ్వు ఉద్గీతం చేసినప్పుడు ఆదిత్యుడనే దేవతను ఉపాస్య దైవంగా తెచ్చుకోకుండా నువ్వు చేసినట్లయితే తల పగిలి ఉండేదని చెప్పాను కదా అన్నారు. అదహైనం ప్రతిహర్తో ఉపససాద, ప్రతిహర్త దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రతిహర్త్య దేవత ప్రతిహారమన్వాయత్త తాం చేద్విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతి మా భగవాన్ ఉచత్ కథమా స దేవత ఇది. అంటే ఆయన అలాగే అడిగాడు, అయ్యా మీరు ఒకవేళ నేను తెలియకుండా ప్రతిహార్యంగాని చేసినట్లయితే నా యొక్క తల పగులుతుందని మీరు మాట్లాడారు. కథమా సా దేవతేతి, ఆ దేవత ఎవరు అంటూ ఆయన ప్రశ్నించాడు. అప్పుడు అన్నమితి హోవాచ, అది అన్నమే. ప్రతిహర్త అనే ప్రతిహారం అనే దానికి, ప్రతిహర్త చేసే కార్యానికి ఆలంబనము ప్రతిహారము, ఉపాస్యము అన్నము. ఇతి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని అన్నమేవ ప్రతిహరమాణాని జీవంతి సైషా దేవత ప్రతిహారమన్వాయత్తాం చేత్ విద్వాన్ ప్రతిహరిష్యో మూర్ధాతే వ్యపతిష్యతి తథోక్తస్య మయేతి తథోక్తస్య మయేతి. అంటే ఆ విధంగా నేను చెప్పినటువంటి దేవత పేరు అన్నమే అంటూ ఆయన 11వ ఖండము ఇత్యేకాదశ ఖండ ముగిసినది. ఇక్కడ ఆపుకుందాం. 12, 13 2 ఉన్నాయి. అవి చెప్పుకున్న తర్వాత మళ్ళీ రెండవ దానికి వెళ్దాం.